విదేశాల్లో కూడా బహుబలంగా వాడబడచ్చు. మన మధ్యకి రావడం, అల్పమైన మన చిన్న గ్రామాన్ని, చిన్న సంఘాన్ని ప్రేమించి దేవుని దాసులు మన మధ్యకి రావడం ఎంతో ఆశీర్వాదకరం. ఇది రెండవసారి మన మధ్యకి వచ్చారు. మరి దేవుని దాసులు మన మధ్యకి రావడం ఆశీర్వాదకరమే, కానీ వారు అనేకమైన పనులు బిజీగా, అసలు ఏ రోజు ఖాళీ లేదు. మనం మాట్లాడితే వేర్పెంగుడు వెళ్ళినప్పుడు నీ కోసమే దేవుడు ఆ రోజు ఉంచాడేమోనయ్యా, ఈ 11వ తారీఖు మాత్రమే ఖాళీ ఉందంట. దేవుడు మన కోసం మన సంఘాన్ని ప్రేమించి దేవునికి ఈ సమయాన్ని, దేవుని దాసులు మన దగ్గరికి రావడానికి దేవుడు గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు. మరి దేవుని దాసులు, మరి స్వస్థ వరం కలిగిన వారు, ప్రవచన వరం కలిగిన వారు, దేవుని దాసులు బహుబలంగా ఆత్మలో నింపబడి వాడపడుచున్న దైవజనులు మన మధ్యకి రావడం ఎంతో ఆశ్చర్యకరం. కాబట్టి మనం అందరం ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. వారికంటే ముందు వాక్యానికి ముందుగా కిరణయ్య గారు ప్రార్థన చేస్తారు. తదుపరి దైవజనునికి సమయం ప్రార్థన చేసుకుందాం. నుంచి మోకరించి ప్రార్థనలోకి భూమించండి. మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, ప్రేమగా దేవ, కృపమైన ఈ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా తండ్రి, 5 వారాలుగా నీ బిడ్డలు అయా తండ్రి చేస్తున్న ప్రార్థనను మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ యొక్క 6వ వారంలో ప్రభువా నీ దాసుల్ని ప్రభువా క్షేమంగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు. అయా నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడండి. అయా మాకు కావలసిన వర్తమానం వాక్యమును అయా తండ్రి మాకు అయా తండ్రి ఆహారము నాయన మాకు ఇవ్వండి నాయన. నీకు స్తోత్ర. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును, హృదయం లేచి పరధ్యానము దూరపరచండి ప్రభువా. నిద్రను, అనాలోచనను దూరపరచండి. నీ సన్నిధి మాతో నడిపించండి ప్రభువా. నీకే స్తోత్ర. ఇశ్రాయేలు మరణం ఆలకించిన దేవా, మా మరణం ఆలకించండి. ఈ సంఘ ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచండి. ఇంకా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారి యొక్క హృదయాన్ని ప్రేరేపించి త్వరపెట్టి నాయన నీ సన్నిధి నడిపించమని, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తుంది దైవజనునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి అంతర్జాతీయ సువార్థికులు మనమందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభు సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధానంలోనికి చేరి వచ్చిన బిడ్డలందరికీ, నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు డానీకి, తల్లి గారికి, మీకందరికీ వందనాలు. చెప్పరా నోడుతున్నా? స్తోత్రం. తెలుగోడికి తీసుకుంటమే తెలుసు కానీ ఇవ్వటం తెలియదట. దేవుని సేవకులే వందనాలు చెప్తున్నప్పుడు ప్రతి వందనాలు చెప్పాలి. అందరూ చేతులు ఒకసారి ఇక్కడ పెట్టండి, వందనాలు చెప్పండి. అందరికి వందనాలు. పక్కన కూడా చెప్పండి ఒకసారి, కొంచెం నవ్వుతూ చెప్పండి. దేవుని స్తోత్రం. చేతులు ఉన్న వారందరూ ఎత్తి, నోరు ఉన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభు స్తోత్రం. మంచిది. మొదటిసారి వచ్చినప్పుడు ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీకు అందించాను. ఎంతమంది గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? ఈ ఊరు సంఘస్థలే చెప్పాలి, బయట నుంచి వచ్చిన చెప్పకూడదు. నరకాల గురించి చెప్పాను. నరకము, దానిలో ఉండే విభాగాల గురించి, ఎవరు నరకానికి వెళతారో చెప్పాను. అవును కదా? 3 విషయాలు చెప్పాను. నరకం గురించి, విభాగాల గురించి, దానిలోనికి ఎవరు వెళతారో చెప్పాను. మరి ఎంతమంది గుర్తుందా? ఇప్పుడు గుర్తొచ్చిందా? స్తోత్రం. గుర్తొచ్చిన వాళ్ళకి వందనాలు. మళ్ళీ ఈరోజు కూడా 3 విషయాలు చెప్తాను. 3 విషయాలే చెప్తాను.
అది మళ్ళీ మీ అయ్యగారు ఎప్పుడైనా పిలిస్తే అప్పుడు వస్తా. కనుక 5 వారాలు అయిపోయిందా? 5 వారాలు 5 వచ్చారా? లేకపోతే మీరే చెప్పారా? 5 వచ్చారు. మరి ఏం చెప్పారో నాకు తెలియదు. ఈరోజు ఒక శ్రేష్టమైన సందేశాన్ని మోసుకొచ్చారు మీకోసం. స్తోత్రం. కనుక మీ హృదయాలు తెరిచి ఆ వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. కనుక ఎవరు ఎప్పుడు వినని సందేశాన్ని చెప్తారు మీకు. దేవుని వాక్యాన్ని ఒక మాట చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం నేనే చదువుతాను. నా వెనక అందరూ కలిసి చెప్పండి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ సైడ్ వాళ్ళు కొంచెం తక్కువ చెప్తున్నట్టు అనిపించింది నాకు. కొంచెం సౌండ్ పెంచి చెప్పాలి. దేవుని వాక్యాన్ని ఉచ్చరించటం మనకి దీవెనకరం. దేవుని వాక్యం మన జీవితాలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మన జీవితాలను వెలిగిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని ఉచ్చరించటం అనేది అది ఎంతైనా దీవెనకరం. స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తారు. మా ప్రియుడు అయిన తండ్రి, వాక్యమై ఉన్న దేవా, నీకు వందనాలు. ఇదిగో మా ప్రభువా, 7 వారాలు ఈ దైవస్వరూపి సంఘములో మెట్లపల్లి గ్రామములో నీ దాసుడు క్రీస్తు శేషుడు డేవిడ్ అన్నను బట్టి నీకు వందనాలు, అక్కను బట్టి నీకు వందనాలు. వారిని ప్రాంతానికి తీసుకుని వచ్చి ప్రభా బండలాంటి ఈ మనుషుల మధ్యలో సేవ చేసి కొన్ని ఆత్మలని దగ్గరకు తీసుకుని వచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుని యొక్క కుమారుని మీరు నిలబెట్టారు. డాడీని బట్టి నీకు వందనాలు. ఆయనకి ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రభా, ఈ 6వ వారములో మేము ఉన్నాం. మీరు మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయండి. ప్రభా, మీరు మాట్లాడితే మానవుడు బ్రతుకుతాడు. మీరు మాట్లాడితే మానవుడు ఉజ్జింపబడతాడు. మీరు మాట్లాడితే మానవుడు తెప్పరెలుతాడు. మీరు మాట్లాడితే మానవుడు వెలిగించబడతాడు. కనుక నీ మేలుకరమైన మాటల చేత మాతో అందరితో కూడా మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా విలువైంది, చాలా విశిష్టమైంది. ఎంతసేపు చెప్పమంటారు మీరు? చెప్పండి. ఇక అయ్యగారిని వదిలేసే నేను, ఇక ఆయనతో నాకు పని లేదు, మీతోనే పని. ఎంతసేపు చెప్పమంటే అంతసేపు చెప్తాం. లేదులే బాబా ముగిచ్చేసే 30 గంటలు చెప్పి అంటే 30 గంటలు ముగిచ్చేస్తా. కొంచెం అర్థమయ్యేటట్లుగా విడమర్చి ప్రభు నీకు మీరు తీసుకొచ్చిన సందేశం అంతా అందించి వెళ్ళండి అయ్యా అంటే సందేశం అంతా కూడా మీకు అందించి వెళ్ళిపోతాను. స్తోత్రం. ఖాళీ లేకుండా రాత్రి 12 అయింది ఇంటికి వచ్చేసరికి. మళ్ళా ఉదయాన తెనాలి వెళ్ళిపోవాలి, తెల్లారిపాటి తెనాల్లో ఉండాలి. రేపు పగలక్కడ, రేపు రాత్రికి కొయ్యూరుపాడు. కనుక వరుసనే మీటింగ్స్ ఉన్నాయి. కనుక అసలు ఇంత దూరం రావటానికి కూడా మనసు ఒప్పలా. నాకు చాలా అలసిపోయాను కదా, అంత దూరం అవసరమా అని అనిపించింది. కానీ అక్క మీద ఉన్న ప్రేమ, డేవిడ్ అన్నయ్య, ఎందుకంటే మాకు బాగా తెలిసిన ఒక రక్తబంధం వారికి మాకు ఉంది కాబట్టి ఈ చిన్న ఈ సంఘాన్ని బలపరచడానికి నేను వచ్చాను. స్తోత్రం. చెప్పండి, దేవుని స్తోత్రం. కనుక చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మనము చదువుకున్న లేఖన భాగం చాలా
పరిచయమైన వాక్యభాగం. పరిచయమైన వాక్యభాగం. ఎంతో మంది మీకు ఈ మాటలు చెప్పుంటారు. ఇక్కడ పేతురు ఈయన సంఘానికి మొదటి కాపరి. సంఘ స్థాపనలో సంఘాన్ని ప్రారంభించబడినప్పుడు మొదటి కాపరి ఎవరు అంటే పేతురు. ఆ దినాల్లో యేసు ప్రభు వారి కాలములో చాలా మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఆ క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని, క్రైస్తవ్యాన్ని పతనం చేయాలని చాలా మంది పన్నాగం పలుకుతున్నారు. కానీ దేవుని ఆత్మ ఆ స్థలంలో సంచరిస్తాన్ని బట్టి సంఘము ఎంత శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా అవి ఒత్తిడుతూనే వస్తా ఉన్నాయి. అప్పుడు రోమా గవర్నమెంట్ కింద అనేకమైన దేశాలు వారి ఆధీనంలో ఉన్నాయి. దానిలో ఒకటి ఇజ్రాయెల్ దేశం వారి ఆధీనంలోనే ఉంది. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు సంఘ కాపరిని కొట్టేస్తే సంఘం చల్లా చెదురైపోతుంది కదా అని ఒక ఆలోచనతో ఏం చేశారంటే సంఘ కాపరి మీద కన్నేశారు. ఆయన్ని పట్టుకొని జైల్లో వేశారు. ఏం చేశారమ్మా? జైల్లో వేశారు. ఇక్కడ మనం చదువుకున్న దానిలో కథానాయకుడు ఎవరంటే పేతురు. ఈ పేతురన్న ఏం చేస్తున్నాడు అని అడిగితే ఏం చేస్తున్నాడంటే జైల్లో వేశారు. తెల్లారితే చంపేస్తారు. అలాంటి సందర్భం అప్పుడు నిద్ర పట్టింది. అసలు చెప్పండి అమ్మా, నిద్ర పట్టిందా? నేను చచ్చిపోతావు అని నీకు తెలిసింది అనుకో, ఈ రాత్రి అనేకమైన ఆలోచనలు చేస్తాం. అవునా? పెద్ద కూతురికి ఏం చెప్పాలి, పెద్ద కొడుకు ఏం చెప్పాలి, చిన్న కూతురికి ఏం చెప్పాలి, దాసిని అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని ఎట్లాగో సెటిల్మెంట్ చేయాలని ఆలోచన చేస్తాం. కానీ ఈయనైతే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పస్కా పండుగ జరుగుతున్నప్పుడు పస్కా పండుగ అయిన తెల్లారి చంపాలి, నిద్రపోతున్నాడు. అంతకు ముందు సంవత్సరం పస్కా పండుగ అప్పుడేమో ఆయన నాయకుడిని పట్టుకున్నారు. పేతురు అన్న నాయకుడు ఎవరు? యేసు ప్రభువు. చెప్పండి, యేసు ప్రభుని పట్టుకున్నారు. అప్పుడు ఆ పస్కా పండుగ ముందు సంవత్సరంలోనేమో తన నాయకుడిని పట్టుకున్నారు. అప్పుడు పేతురు అన్న కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? పట్టుకున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే అక్కడ నిద్రపోతున్నాడు, ఇక్కడ కూడా నిద్రపోతున్నాడు. అర్థమవుతుందా? నేను జస్ట్ మీకు ఉపోద్ఘాతం చిన్న 2 మాటలు చెప్పి అసలైన వాక్యంలోకి వెళ్ళిపోతాను. స్తోత్రం చెప్పండి. నేను చెయ్యెత్తినప్పుడల్లా మీ 2 చేతులు ఎత్తాలా? చేతులు ఉంటేనే. ఎత్తలేదా? మీకోసం ప్రార్థన చేస్తా, మళ్ళీ చేతులు దించలేక. స్తోత్రం చెప్పండి. ఇట్లాగే చేతులు ఎత్తమంటే నేను ఎత్తను అందో కామ. ఏంటి ప్రభా చేతులు ఎత్తు స్తోత్రం చెప్పమంటే చెప్పనందే, అసలు ఏంటి సంగతి చూడు ప్రభా అని సేవకుడు ప్రార్థన చేస్తే ఇక చెయ్యి తెచ్చుకోండి ఇక్కడే ఎత్తుతుండే. గుళ్ళో ఇంటి దగ్గర నుంచి చెయ్యి ఎత్తుకుంటూ పాస్టర్ గారు నుంచి అనుకున్నాడు, అమ్మో ఎంత మారుమోసి వచ్చింది, ఇంటి దగ్గర నుంచే చెప్పండి చెయ్యి ఎత్తుకుని వస్తుంది. గుళ్ళోకి వచ్చినా చెయ్యి ఎత్తే వచ్చింది. పాటలు పాడినా, వాకింగ్ చెప్పినా దించట్లా, అయ్యగా దేవుడికి చెయ్యెత్తుకుంటూ వచ్చింది. ఏంటమ్మా చెయ్యెత్తే ఉంచావు? అసలు దించడానికి ఏం వీలు లేదయ్యా, 2 చేతుల్లో 2 గంటలు కలిసి అయ్యా సంకల్లో. నీ చేసిన చిన్న తప్పుకి ఇన్ని రోజులు శిక్ష అనిపించారయ్యా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ స్థితి మనకు రాకుండా ఉండును గాక. మీ మనోనేత్రములు తెరవబడును గాక. మీ మనస్సులు విప్పబడును గాక. దేవుని వాక్యాన్ని గ్రహించే మనస్సు దేవుడు మీకు అనుగ్రహించును గాక. స్తోత్రం. ఈ గంట సేపు చెయ్యెత్తినప్పుడల్లా మీరు ఎత్తాలి, అది షరతు. లేదా
వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్పాలా? స్తోత్రం. సరే, పేతురన్న నిద్రపోతున్నాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు, గత సంవత్సరం కూడా నిద్రపోతున్నాడు. ఆయన గెత్సేమనే తోటలో నిద్రపోతున్నప్పుడు యేసు ప్రభువు వచ్చి ఏమంటాడంటే, నా కొరకు మీరు ఒక్క నిమిషమైనా ప్రార్థన చేయలేరా? అప్పుడు కూడా శిష్యులు నిద్రపోతున్నారు. వారు నిద్రపోతున్నప్పుడు వారి గురించి ఎవరు ప్రార్థన చేశారంటే యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు. ఇక్కడ నిద్రపోతున్నాడుగా, జైల్లో ఉండి కూడా నిద్రపోతున్నాడు. అప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఆయన కోసం? చెప్పండి, ఎవరు ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి, ఇంకా ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఒకటి సంఘం, రెండవది దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే డబల్ పోర్షన్ ప్రార్థన ఆయనకు వచ్చింది. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఈ ప్రపంచంలో 3 మహత్తరమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఈ ప్రపంచంలో 3 మహత్తరమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఈ 3 శక్తుల గురించి రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బాగా వినండి. ఒకటి సాతాను శక్తి, రెండు ప్రార్థనా శక్తి, మూడు దేవుని శక్తి. ఒకటి సాతాను శక్తి. బాగా వింటున్నారా? మనసులోకి వెళ్ళిపోవాలి. నేను వచ్చే వాక్యం చెప్తే ఎట్టుందంటే అరటిపండు వలిసి నోట్లో పెడతానమాట, తిను బాబు అని. అంత స్పష్టంగా మీకు చెప్తాను. స్తోత్రం. ఒక టైంతో మనకి పని లేదుగా. ఈ రాత్రి ఈరోజు ఆల్ నైట్ చేసేద్దాం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. కనుక ఒకటి సాతాను శక్తి, రెండు ప్రార్థనా శక్తి, మూడు దేవుని శక్తి. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. దేవుని శక్తి దిగాలన్నా, సాతాను శక్తి అణిచివేయబడాలన్నా ఉపయోగపడే శక్తి ఏదంటే ప్రార్థనా శక్తి. అర్థమైన స్తోత్రం చెప్తారేమనుకున్నా? భయం లేని కూడా బజార్లో గుడ్డు పెట్టినట్టు భయం లేని వ్యక్తులు చూసారండి. కాము కూర్చుంటే ఎట్లా? అర్థమైనప్పుడల్లా స్తోత్రం అనాలి. స్తోత్రం. సాతాను శక్తి అణిచివేయబడాలన్నా, దేవుని శక్తి దిగి రావాలన్నా ప్రార్థనా శక్తి చాలా ప్రాముఖ్యమైంది. మళ్ళీ ఇప్పుడు సాతాను శక్తి 4 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, సాతానుడు ఏ రూపాల్లో పనిచేస్తాడో చెప్తాను. సాతానుడు మొదటిది సింహ రూపంలో పనిచేస్తాడు. ఏ రూపంలో పనిచేస్తాడు? సింహ రూపంలో పనిచేస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వాడు వెతుకుచు తిరుగుతున్నాడు. ఇది సింహ రూపం. నెంబర్ 2. రెండవది సాతానుడు ఏ రూపంలో పనిచేస్తాడు అంటే సర్ప రూపములో పనిచేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. చూసారండి, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు. చాలు. చూసారండి, సర్ప రూపములో వాడు పనిచేస్తాడు. ఇది రెండవ రూపం. మూడవ రూపం చెప్తున్నాను. మూడవ రూపం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. నేరాలు మోపువాడుగా వాడు పనిచేస్తాడు. చూసారండి, మరియు ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని
రాత్రింపగళ్ళు తన దేవుని ఎదుట సహోదరుల ఎదుట నేరము మోపువాడైన అపవాది. నేరముల మోపువాడైన అపవాది. ఇది 3వ రూపం. 4వది చెప్తున్నాను. 4వది చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు అని. 4వది నరహంతకుడుగా పనిచేస్తాడు. ఇవి 4 రూపాలు. అమ్మా వింటున్నారా? చాలా జాగ్రత్తగా నండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వివరిద్దాం. తరువాత ప్రార్థన చూసారండి, ప్రార్థనా శక్తి గురించి చెప్తాను. తరువాత దేవుని చెప్పండి, దేవుని శక్తి. దేవుని శక్తి, ప్రార్థనా శక్తి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చెప్తాను. ఎందుకని మన ప్రార్థన వినబడట్లేదో, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఉపవాసాలున్నా, జాగరాలు చేసినా, ఆల్నైట్లు చేసినా, ఒక దర్శనం కూడా, ఒక స్వరము గాని, ఒక కళ గాని, ఒక వాక్యము ద్వారా కూడా ప్రభు ఎందుకు మాట్లాడలేదో దానికి గల కారణాలు ఏంటో చెప్తాను. కనుక ఈ యొక్క 6వ వారంలో మనం తెలుసుకోవాలి. అసలు దేవుని యొద్ద నుండి 5 వారాలు ప్రార్థన చేసి ఉంటారు. మీ అవసరతల కోసం గాని, మీ అక్కర్ల కోసం గాని, లేక మీరు దేనినైతే ముందు పెట్టుకుని ప్రార్థన చేశారో ఆ ప్రార్థన అంశాలన్నిటికీ సమాధానాలు వచ్చినాయా అని అడిగితే 90% మంది ఏమంటారో తెలుసా? మాకేమీ రాలేదయ్యా, ఏదో 1 అర చెప్తారు. అదో కళ వచ్చిందయ్యా, ఇదో దర్శనం వచ్చిందయ్యా అని చెప్తారు. కానీ అసలు రాకపోవటానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. మన ప్రార్థనకు డైరెక్ట్ గా సమాధానాలు రావాలంటే, దేవుని యొద్ద నుండి జవాబులు రావాలంటే ఏ రీతిగా ప్రార్థన చేస్తే వస్తాయి, ఏ రీతిగా ప్రభువుని అడిగితే వస్తాయి, అది మనం తెలుసుకోవాలి. గుడ్డెద్దెళ్ళి చేలో పడినట్టుగా చేయకూడదు, మరొక ప్రార్థన చేయకూడదు. వాక్యానుసారముగా మనం చేయాలి. అసలు వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం, వాక్యాన్ని అనుసరిస్తున్నామా, వాక్యాన్ని ప్రక్కన పెట్టి చేస్తున్నామా అనేది రాత్రి మనం తెలుసుకున్నాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సాతాను శక్తి గురించి చెప్తాను, బాగినండి. అసలు సాతానుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాతాను దెయ్యం, అపవాది అని మాట్లాడుతున్నాం కదా. అసలు ఈడెక్కడి నుంచి వచ్చాడండి? ఈడెక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే, వీడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రధానమైన దూతగా సృష్టించబడ్డాడు. దేవుడు మానవుని భూమిని, ఆకాశాన్ని కలుగు చేయక మునుపు దేవుడు దేవదూతను సృష్టించాడు. దేవుడు సృష్టించాడమ్మా? అమ్మా అందరు నాయకులు చూడాలి. ఎవరు కన్ను కింద నుంచినా లేదు. 2 షరతులు ఉన్నాయి. 1 తలకే తెచ్చుకోవడదు, 2 నిద్రపోకూడదు. ఈ 2 ఒప్పుకోవాలి మీరు. స్తోత్రం. ఒకవేళ నా ముఖం మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన చూడాలి. అర్థమైందా? కారణం ఏంటంటే దేవుని సేవకులలో ఉన్న అభిషేకం మీ మీద దిగి వస్తుంది. సేవకుని యొక్క చూస్తే కలిగే లాభం అది. కొంతమంది ఎడదోస్తారు దెయ్యం చూసినట్టు, చూసారా? కనుక ఆ సూపులొద్దు. స్తోత్రం. నేను డైరెక్ట్ మాట్లాడేసేస్తాను. మళ్ళీ అక్క పిలిచినా పిలవపోయినా, మీకు డాడీ అయ్యారు పిలిచినా పిలవపోయినా నాకు సంబంధమే లేదు. అసలు ఉన్నట్టు బద్దలు కొట్టి వెళ్ళిపోతారు. కనుక జాగ్రత్తగా మీరు వినాలి. స్తోత్రం చెప్పండి. ప్రధానమైన దూతగా దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని తర్వాత స్థానాన్ని
లూసిఫర్ అనబడేటువంటి దూతకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఇంకొక మాట, అసలు దేవుడు దూతను ఎందుకు సృష్టించాడండి? ఎందుకు ఆయనకి అంటారా? 2 విషయాలు చెప్తాను. ఒకటి, దేవునిని స్తుతించుట కొరకు దేవుడు దూతలను ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, దేవునిని స్తుతించుట కొరకు. పరిశుద్ధుడు 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 అని దేవుని ఆ సింహాసనము చుట్టూ ప్రదక్షిణలు చేయటానికి దేవుడు తన దూతలను సృష్టించుకున్నాడు. ఇది మొదటి రీజన్. రెండవ రీజన్ ఏంటంటే, మనము ఆ దేవుని యొక్క ఉన్న సమాచారాన్ని భూమి మీదకి చేరేయటానికి, భూమి మీద ఉన్న సమాచారాన్ని దేవుని యొక్కకు చేరవేయటానికి దూతలు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా మీకు? ఒకటి, దేవుని యొక్క సమాచారం భూమి మీదకి రావటానికి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపాలి అనుకున్నాడు. మరియ దగ్గరికి ఎవరు వర్తమానం తీసుకొచ్చారు? చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు? యేసు ప్రభువు లోకంలో జన్మించిన తరువాత గొల్లలకు దేవుడు ఎవరు ద్వారా వర్తమానం పంపించాడు? దేవుని దూత. రెండోది చెప్పనా, మన ప్రార్థనకు సమాధానం తెచ్చేది కూడా దూతలే. దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు ఎవరి ద్వారా పంపించాడు వర్తమానం? దేవుని దూత. కనుక చాలా రీజన్స్ ఉన్నాయి. మానవులకు పరిచర్య చేయటానికే దూతలను పంపిస్తాడండి. అర్థమైందా? మొన్న నేను చెన్నై వెళుతున్నాను. నేను రిజర్వేషన్ చేసుకున్న టికెట్ కన్ఫర్మ్ అవ్వాల, క్యాన్సిల్ చేసేసాను. తప్పనిసరిగా నేను చెన్నై వెళ్ళాలి. చెన్నై వెళ్ళాలి కాబట్టి స్టేషన్కి వెళ్ళాను. ఎక్కడో స్తుతి ప్రాంతం క్రిస్మస్ ఆరాధన చేసి మళ్ళీ చెన్నై వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్తే రైళ్ళన్నీ కిక్కర్స్ పోతున్నాయి, ఎక్కడ ఖాళీ లేదు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దేవుడు దేవదూతలు ఇచ్చాడుగా మనకి, మనం ఎందుకు కంగారు పడతామని నేను అప్పుడు చేతులెత్తాను. దూతలారా, యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నేను కూర్చోలేను, నేను నుంచునే ప్రయాణము చేయలేను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. నాకు ఏసీలో నాకు సీట్ కావాలి, భర్త కావాలి. యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నా. నాకు ముందెళ్ళి మీరు నాకు సీట్ భర్త ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించా. వాస్తవం, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా. పోటకం మాటలు కాదు, కట్టు కాదు. అంతకంటే ఏదైనా కష్టం వస్తే వెంటనే దూతలకు ఆజ్ఞాపిస్తా. నేను దూతలు నాకు సహాయం చేస్తాయండి. స్తోత్రం. ఎప్పుడైతే వాటిని గుర్తు చేసుకుని ఆజ్ఞాపించానో, మళ్ళొచ్చే ట్రైన్కి చూసారండి, 1:30కి ట్రైన్కి ఆజ్ఞాపించాను. అక్కడ దేవుడు సీట్ ఏర్పాటు చేశాడు, పెద్ద ఏర్పాటు చేశాడు. నేను కోరుకున్నట్లుగా లోయర్ బర్తే వచ్చింది. మళ్ళీ దేవుని దూతలు అలాగూ సహాయం చేస్తారండి మనకి. ఇది సీక్రెట్, ఎవరికి చాలా మందికి తెలియదు. నేను తెలుసుకున్నాను. నా కష్టం వచ్చినప్పుడల్లా ఆజ్ఞాపిస్తా, అవి చేస్తాయి. అంతే. దూతలు మనకు పరిచర్య చేయటానికి పంపబడిన ఆత్మలు కారా అని 1 పేతురు 1వ అధ్యాయం చివరి వచనంలో ఉంది. కనుక దేవుడు దాని కొరకు ఏర్పాటు చేశాడు. కానీ దేవుని తర్వాత స్థానాన్ని ఇస్తే అసలు దేవునితోనే సమానంగా చేసుకోవాలని ఆలోచన చేయటం వలన అవి కిందకు తోసివేయబడ్డాయి. ఇంకొక మాట చెప్పాలంటే, అవి గర్వించటం వలన, తను తాను హెచ్చించుకోవటం వలన అవి కిందకు పడద్రోయబడ్డాయి. అవి పడద్రోయబడేటప్పుడు కొన్ని కోట్ల దూతలను తన వశంలోకి చేర్చేసుకుంది. పార్టీ కట్టేసి దూతలను తన వశంలో చేర్చేసుకుంది. తనతో ఉన్న దూతలన్నిటినీ కిందకు తోసివేశాడు. స్తోత్రం చెప్పండి. కిందకి రాగానే అది సాతానుగా మారిపోయింది, అపవాదిగా మారిపోయింది. ఇప్పుడు ఎవరికి వైరం ఉందంటే, దేవునికి సైతానికి వైరం ఉంది. దేవునికి సైతానికి వైరం ఉంది. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇద్దరు తోడుకోళ్ళు పోట్లాడుకున్నారు అనుకోండి. ఒక కొంచెం దుండు ముక్కలా ఉంటుంది, ఒక పక్కా ఉంది అనుకో. ఇద్దరు పోట్లాడుకుని కొట్టుకున్నారని ఎవరు గెలుస్తారు? ఇప్పుడు చెప్పండి, మీ భాషలో చెప్పండి. లావుగున్నావా, బలంగా ఉన్నావా, పక్కావని ఏం చేస్తుంది?
కొట్టేస్తుంది. దెబ్బలు తిన్నా మామూలు ఊరుకుంటుందా చెప్పండి? ఊరుకుంటుందా? ఊరుకోదు. కుక్క మీద పెట్టు, కోడి మీద పెట్టు, తిట్టేస్తుంది. అవునా కదా? మన ఈ మధ్య కరోనా వచ్చింది. కరోనా టైం ఒక ఆమె పెడుతుంది, నేను ఫోన్లో చూసా. ఏమని పెడుతుందంటే కోడి మీద పెట్టంటుంది. ఈ కోడికి ముద్దు చిప్పుడు ఎక్కువైంది, దీనికి బలిసి కొట్టుకుంటుంది, దీనికి కరోనా రాదు అంటుంది. కోడికి కరోనా రాదు అంటుందండి. చూసారండి? ఒకవేళ డైరెక్ట్ గా తోడుకోవాలి తిట్టింది అనుకో, మళ్ళీ ఏం చేస్తుంది? రెండో రౌండ్. అందుకనే అలాగే సాతానుగా మారిపోయిన తర్వాత ఆ దేవుని మీద డైరెక్ట్ గా అటాక్ చేయటానికి వాడికి దమ్ము లేదు. అందుకనే వాడు ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ గా పనిచేస్తాడు. వాడు ఎలాగో పనిచేస్తాడంటే, వాడు ఆత్మ కనుక వాడు దొంగతనం చేయలేడు, వాడు ఆత్మ కనుక వ్యభిచారం చేయలేడు కనుక ఏదైనా మనిషి దొరికితే మనుషులకు దొరవని తన కార్యాలను జరిగిస్తాడు. అర్థమవుతున్నప్పుడు స్తోత్రం చెప్పండి. దేవుని సృష్టి లేక దేవుని చేత తయారు చేయబడిన మానవులమైన మనము చెరపబడటమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. సాతానుడు మానవుల్ని 3 రకాలుగా పడతాడు. 3 రకాలుగా చెప్పండి అమ్మా. మీరు మోగోళ్ళు మాటలొచ్చో రాలో తెలియాలంటే అప్పుడప్పుడు నేను అడిగినప్పుడు చెప్పండి. స్తోత్రం చెప్పండి. మీకు కావాలని తెలుసా? మనం చేపలు పడతారుగా, మాకు కొండలే తెలుసు కానీ చెరువులు తెలియదు అన్నట్టు చూస్తున్నాను. గాలం తెలుసా? గాలంతో ఏం పడతారు? చేపలు పడతారు. చేపలు ఎన్ని రకాలుగా పట్టవచ్చు? ఒకే గాలాన్ని ఉపయోగించి ఎన్ని రకాల చేపలు పట్టవచ్చు? మీకు తెలియదులే. మీ కాలువలు లేవు, చెరువులు లేవు, మీకేం తెలిసి నేను చెప్తానే. 2 స్తోత్రం చెప్పండి. పెట్టానా? స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే గాలాన్ని ఉపయోగించి 3 రకాలైన చేపలు పట్టవచ్చు. 3 రకాలు. ఒకటి, చిన్న చేపలు పట్టాలంటే ఎర్రను గుచ్చాలి. వింటున్నారా? చిన్న చేపలు పట్టాలంటే అందుకని చాలా మంది ఆ పెంట పోగులు ఎర్ర కోసం వెతుకుతారు. చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు గాలానికి దాన్ని పెట్టేసి వేస్తారు. చిన్న చేపలు పట్టాలంటే ఎర్రను గుచ్చాలి, కొరమేడు పడాలంటే కప్పలు గుచ్చాలి, బొచ్చులు పడాలంటే రాగళ్ళు పడాలంటే గండి చేప పిల్లలను గుచ్చాలి. ఇది చేపలు పట్టేవాడి యొక్క పద్ధతి. అర్థమవుతుందా? చిన్న చేపలు పట్టాలంటే మీకు బాగా అర్థమవుతుంది. నేను చెప్తే స్తోత్రం చెప్పండి. స్తోత్రం. చిన్న చేపలు పట్టాలంటే ఏం గుచ్చాలి? కొరమేలు పడాలంటే, బొచ్చులు పడాలంటే. అవును కదా? ఇప్పుడు మనుషులు 3 భాగాలు చేస్తాం. ఒకటి చిన్న పిల్లలు. చూసారండి? చిన్న చేపలు, ఇక్కడ పక్కిలు, మన భాషలో చెప్పాలంటే పక్కిలు, చిన్న చేపలు. ఈ చిన్న పిల్లలందరూ దేనిలో పడిపోతారు? ఇప్పుడు చెప్పండి. చిన్న చేపలు ఏమి ఎర్రబెడితే ఆ చేపలన్నీ గాలంలో పడిపోతాయో తెలుసా? ఫోనా? మా తల్లే ఈ మధ్య వచ్చింది ఫోను. స్టార్టింగ్ నుంచి ఏముందా? ఫోన్ ఉందా? మా చిన్నప్పుడు ఫోన్ లేదు. మరి స్తోత్రం చెప్పండి. చిన్న పిల్లలందరూ తిండిలో పడిపోతారు. దేనిలో పడిపోతారు? తిండి కోసం ఎన్ని దొంగతనాలైనా, తిండి కోసం ఎన్ని అబద్ధాలైనా, తిండి కోసం చూసారండి. ఈ పేపర్ తీసుకెళ్లి ఫలానా అమ్మాయికి ఇచ్చిరా అంటే చెప్పండి, వాడికి కావాల్సిన లడ్డు పేపర్లో ఏముందో ముంచిందా తెలిసిందా వాడికి అనవసరం. అవునా కదా? స్తోత్రం చెప్పండి. దానిని బైబిల్ భాషలో శరీరాశ అన్నాడు.
దాన్ని ఏమన్నాడు? శరీరాశ అన్నాడు. ఇప్పుడు రెండవ రకానికి వద్దాం. ఎందుకంటే మళ్ళీ వీటిని వివరించాలంటే ఒక గంట కావాలి నాకు, కనుక నేను వాడి జోలికి వెళ్తలేదు. ఇక రెండోది కొరమేళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ. కొరమేళ్ళు 50 లోపలంతా కొరమేళ్ళే. స్తోత్రం. వీటిని పట్టాలంటే ఎర్రనేత దొరకవు, వీటికి దూకుడు ఎక్కువ. తిండి ఆలోచన, చెప్పండి, తిండి ఆలోచన ఉండదు. ఏం కావాలి అంటే తన శరీర కోరికలను, నేత్రాశను తీర్చుకోవాలి. వాడు ఏం పెడతాడంటే కప్పలు పెట్టినట్లుగా నేత్రాశ అనేటువంటి మేతను పెట్టేస్తాడు. కొరవేళ్ళన్నీ పడిపోతాయి. ఈ కొరం ఆ కొరం అని లేదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతమనే లేదు. ఏమిటి? గన్నవరం వాడు పడిపోతారు, మెట్ల పిల్లలు పడిపోతారు, విజయవాడ వాడు పడిపోతారు, హైదరాబాద్ వాడు పడిపోతారు, విశాఖపట్నం వాడు పడిపోతారు. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాడి కాలంలో పడిపోతారు. ఏ దేశమైనా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి, 250 దేశాలు ఉన్నాయి, 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరిలో యవనస్తులు దేనిలో పడిపోతారంటే నేత్రాశ. నేను గన్నవరం చదువుకున్నా. నేను చదువుకునే టైంలో ఒకడు చాలా మంది గన్నవరం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ రోడ్డు కాదు ఈ రోడ్డు, ఈ రోడ్డు కాదు నా రోడ్డు. ఎప్పుడైనా కనబడరే తిన్నావా అంటే అప్పుడు ఆలోచిస్తాడు, అసలు నేను భోజనం చేసానా లేదా అని. భోజనంతో పని చెప్పండి అమ్మా, లేదో. ఇది రెండవ రకం. దాన్ని బైబిల్ భాషలో నేత్రాశ అన్నాడు. దాని బైబిల్ భాషలో ఏమన్నాడు? ఎవరెవరు బైబిల్లో పడిపోయారో కూడా చాలా వివరాలు ఉన్నాయి, దాని జోలికి నేను ఎవరు. కనుక మూడవది ఎవరు? బొచ్చులు అని చెప్పండి, రాగండులు. తింటరా అంటామా మీరు? చెప్పండి, తింటారు లేదా? నాకు అనుమానం. స్తోత్రం. రాగండ్లు బొచ్చులంటే రెట్టాడు మీద బాగా వచ్చి వంగిపోయిన వాళ్ళు, నడువు వంగిపోయిన వాళ్ళు, కళ్ళు బూడిపోయిన వాళ్ళు, 3వ కాలు వచ్చిన వాళ్ళు, వీళ్ళకి గవర్నమెంట్ గా పని రాలేదు అసలు. ఏమెందుకండి అసలు దెయ్యానికి? అవునా కదా? చెప్పండి, అవునా కదా? కానీ వీళ్ళ మీద కూడా దయాదాక్షిణ్యం లేదు, వాళ్ళు కూడా కావాలి. కనుక వీళ్ళెలా దొరుకుతారా అని ఎదురు చూశాడు. వీళ్ళు జీవపు డమ్మంలో పడిపోయారు. అంటే గొప్పలు చెప్పుకోవటంలో. ఏం చెప్పుకోవటంలో? గొప్పలు చెప్పుకోవటం. ఇదిగో ఆ ఇల్లు నేనే కట్టించా తెలుసా, ఆ కొడుకుని నేనే పైకి చేశా, ఆఫీసర్ చేసింది నేనే అంటారే. ఇవి గొప్పలు చెప్పుకునే దానిలో దొరికిపోతాం. కనుక దీనిలో దొరకకుండా ఉండాలనే మన యేసయ్య లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉంది, హబక్కు 1:15 వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒక్కి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడట. గంతులు వేస్తున్నాడు. అమ్మా వింటున్నాడా? కనుక వీడు ఏం చేస్తాడంటే సాతానుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఏం చేస్తాడట, ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచు తిరుగుతున్నాడట. మొదటి దారి వచ్చేస్తున్నాను బాగానండి. సాతానుడు ఏ రీతిగా మనుషులు పడతాడో మీకు అర్థం కావటం చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి, చెప్పండి దేవుని స్తోత్రం. బైబిల్ ఏముందంటే వాడు ఆ సింహం వలె, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచు తిరుగుతున్నాడు. వాడు తిరిగే భాషలో లేక విధానంలో మెట్ల పెళ్లి కూడా వస్తాడా, లేకపోతే మెట్ల పెళ్లి అనే ఎగ్జంప్షన్ ఉందా, ఇక్కడ రాకూడదు అనేది చెప్పండి. మెట్ల పెళ్లి వస్తాడు, తెంపల్లి వస్తాడు, సగ్గూరు వస్తాడు, ఐదు పెళ్లి వస్తాడు, గన్నవరం కూడా వస్తాడు, ప్రతిరోజు వస్తాడు. వాడు మింగేస్తాడట. ఇప్పుడు సింహం గొర్రెపిల్ల దొరికింది అనుకోండి, ఏం చేస్తుంది? సింహం చీల్చి తింటది, నమిలిద్ది, అలా కదా చెప్పండి. సింహం అయితే ఏం చేస్తుంది?
చీల్చి తింటది, నమిలిద్ది. వీడికి పళ్ళు లేవు. మింగుతాను అన్నాడంటే పళ్ళు లేనోడైనా మింగది? చెప్పండి. కొంతమంది తల్లులకి పళ్ళు ఉండవు, ముద్ద పెట్టుకుంటారు, కసక్క వెళ్ళిపోద్ది. అవునా కదా? ముక్కైనా సరే 2 చిగుళ్ళకి నొక్కుతారు, నొక్కి నొక్కి గుట్టుకు మిగుతారు. స్తోత్రం చెప్పండి. అవునా కదా? స్తోత్రం. ఇప్పుడు ఎందుకు మింగుతాడంటే వాడు పొళ్ళును దేవుడు ఆ కల్వరి శిలువలో గోడ మీదకేశాడు. సాతానుడికి పొళ్ళు లేవు. యాక్టింగ్ చేస్తాడు, సింహం వలె అంటాడు, కానీ సింహం కాదది. యోధా గోత్రపు సింహం మన ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. స్తోత్రం. వాడట ఎవడు దొరికితే వాడిని మింగేస్తాడట. అసలు ఏం మింగుతాడు? ఇది కావాలి. ఏం మింగుతాడు అసలు వాడు? దొరికాడు అనుకో, దొరికితే ఏం మింగుతాడు అసలు వాడు? చూపిస్తా చూడండి, లిస్టు చూపిస్తా చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. త్వరగా. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును. ఇప్పుడు లెక్కేసుకోండి. 1 కష్టార్జితము, 2వది వారి గొర్రెలు, 3వది వారి పశువులు, 4వది కుమారులు, 5వది కుమార్తెలను. అది వాడికి దొరికితే ఏం మింగుతాడు తెలుసా? ఇవి మింగుతాడండి. స్తోత్రం. వాడు ఏం మింగుతాడంటే 1 కష్టార్జితము. అందరూ నాతో చెప్పండి, ఏం మింగుతాడు? ఈ రోజున మీ అందరి ఇళ్లలో జరిగే తంతు చెప్తాను చూడండి. మీరు చాలా కష్టజీవులు. ఒకవేళ కోతలు వచ్చినాయి అంటే 7-8 మంది ఎకరాలు పోసేస్తారు. కారణం ఏంటంటే రోజుకు 1000 రూపాయలు పడతాయి. అవునా? తప్పు లేదు. భార్య భర్తలు అంటారు రోజుకి 2000 రూపాయలు సంపాదిస్తారు. ఆ 2000 రూపాయలు ఇంటికి వస్తాయా? మధ్యలో ఆగిపోతాయా? చెప్పండి. మధ్యలో ఆగిపోతే అమ్మా 2000 రూపాయలు వస్తే రోజుకు 2000 అయితే 10 రోజులు అయితే ఎంత? 20,000. కానీ ఇంటికి మధ్యలోనే మింగేస్తుంది. సారా కొట్టు సుబ్బమ్మ మింగేస్తుంది. ఏం మింగేస్తుంది? సారా కొట్టు సుబ్బమ్మ మింగేస్తుంది. 1000 రూపాయలు కష్టపడతాడు, ఇంటికి వచ్చేసరికి 200. ఆ 200 కూడా నాకు కోడి మాసం తీసుకురా. మరి దానిలో కోడి మాసం పెట్టాలి ఇంటికి. మరి తెల్లారి అడుగుతాడు 100 ఇచ్చిన 200 మరి ఏం చేస్తాడు? మరి 100. ఎన్ని కుటుంబాలండి, ఎంతమంది తల్లులు. చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఏం తెలుసా? నా సంఘంలో, అయ్యా మా భర్త అయితే బాగా సంపాదిస్తాడు, రోజుకి 1000 రూపాయలు, 2000, 3000 సంపాదిస్తాడు, కానీ అతనింటిని తీసుకురాడండి. మధ్యలోనే ఖర్చు పెట్టేస్తాడు. మధ్యలోనే సారా కొత్త వెళ్ళిపోతుంది, కొత్త మెడికల్ షాపులు వెళ్ళిపోతుంది, కొత్త ఏమో వడ్డీలకి వెళ్ళిపోతుంది. స్పందన వాళ్ళు సోమవారం బ్యాచ్ వస్తుంది, మంగళవారం వాళ్ళు వస్తారు, గుద్దురు బ్యాచ్ వచ్చాడు, వచ్చి కూర్చుంటారు, బెల్లు కొడతారు, ఏ రా బయటికి ఆనంద కొడతాడు. అప్పుడు మనం ఏం చేయాలా చెప్పండి? ఈ ఊర్లో ఉందో లేదు నాకు తెలియదు, ఉందా? మా అనుకోండి అయితే 6 రోజులు వస్తానే ఉంటారండి. నేను పైన చూస్తూ ఉంటాను, ఎవరిలో అంటే అంటారు మంగళవారం వాళ్ళు అండి, సోమవారం బ్యాచ్ ఉంది, ఆదివారం బ్యాచ్ ఉంది, గురువారం. అసలు అన్ని రోజులు అది చేస్తారు. డబ్బులు వడ్డీలు 10,000 తీసుకుంటే ఎంత కడతారు చెప్పండి? ఎంత వడ్డీ వెళ్ళిపోతుంది. నీ కష్టార్జితం అంతా ఎవరు దోసేసుకుంటాడో తెలుసా? సాతాను మింగేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిన వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. ఒక్కడ ఆమె చెప్పట్ల, మేము అనుభవించేది లేదు, మేము చెప్పేది ఎదగట్లేదు బాబా, నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పేసి వెళ్ళిపో అన్న. మరి ఆమె చెప్పరా?
స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము, అది బైబిల్ చెప్తున్న సత్యం. మరి మన కష్టార్జితం ఏమవుతుంది చెప్పండి. అంతెందుకండి ప్రభు అంటాడు, అమ్మా నీ కష్టార్జితం అది ఎలాగొని ఉండాలంటే 100 రూపాయలు 10 రూపాయలు కట్టు గుళ్ళో అంటే అమ్మో ఏం వాస్తాం. ఎంత పిసినారు ఉంటారో. అమ్మ మీరు కాదమ్మ, మీరు కూర్చోండి. ₹100 నువ్వు ఇయ్యకపోతే 1000 రూపాయలు సారా కొట్టుడు కట్టాల్సి వస్తుంది. విన్నావా? దేవునికి చెందవలసింది చెందకపోతే సైతాను వదిలేస్తాడు. సాతాను నువ్వు చూసుకో నా బిడ్డనే, నాకెట్టగా కట్టట్లా నువ్వు చూసుకో అంటే ఏం చేస్తాడు సైతాడు? కొత్త ఏమో సారా కొట్టుకు పంపిస్తాడు, ఒకసారి గుండె అట్ట విసుకుతాడు. గుండెని విసుకుతే ఏం చేస్తావమ్మా చెప్పండి? అమ్మో గంధాలు తీసుకెళ్ళిపోయి అర్జెంటుగా డబ్బులు లేవమ్మా, ఇల్లు కాగితాలను తనగా పెట్టి తీసురా. అవునా కదా? చూసానండి, ప్రాణం అంటే ఎంత భయమో మనకే. అమ్మా చూడండి. స్తోత్రం. టైం చాలా వెళ్ళిపోయింది, ఇంకా ఉపద్ఘాతంలో ఉందా నేను. స్తోత్రం చెప్పాలా? స్తోత్రం. దేవునికి చెందవలసింది చెందకపోతే కూడా సాతానుడికి దేవుడు అప్పగించేస్తాడండి. ఇది వాస్తవం. నువ్వు రక్షించబడిన నాట నుండి 10వ భాగం ఖచ్చితంగా ప్రభువుకి మనం ఇవ్వాలి. ఇయ్యలేదా 100 రూపాయలు ఇవ్వకపోతే 1000 రూపాయలకి టెండర్ పడిపోతాయి. జాగ్రత్త. 1000 రూపాయలు వదులుకుంటావో 900 దాచుకుంటావో నీ ఇష్టమేగా. స్తోత్రం. మనం ఎలాంటి వాడు అంటే గుళ్ళోకి వచ్చి ప్రభా దీవించు నాయన, నన్ను దీవించు, నా బిడ్డను దీవించు. ప్రభు అంటాడు, నేను మీతో చెప్పినది చేయకుండా ప్రభా ప్రభా అనటం చెప్పండి ఎందుకు అంటాడు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్ళాడు అనుకో, ఇప్పుడు ఈ పాస్టర్ గారు పేషెంట్, నేను డాక్టర్. అర్థమైందా? డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చాడు. ఈయన అంటాడు, అయ్యా నాకు షుగర్ కూడా ఉంది, బీపీ బాగా ఉందయ్యా. డాక్టర్ గారు నువ్వేం చేస్తావో నాకు తెలీదు అని చెప్పినప్పుడు చూసారా, ఇప్పుడు నేను అన్ని మందులు రాసి బాబు ఈ మందులు జాగ్రత్తగా వాడతావా, స్వీట్ తినకూడదు, పంచదార తినకూడదు, ఇవన్నీ కూడా చెప్పి నీకు అర్థం కాదు చెప్తారు. పట్టుకో. చెప్పిన తర్వాత మెడిసిన్ ఇచ్చా, తీసుకెళ్లి బూట్లో పెట్టేసి రోజు కేజీ లడ్డూలు తింటూ కావాల్సిన తుప్పు వేసుకుంటా తినేసేసి మళ్ళీ వారానికి 2 వారాలకి ఏమంటారు నువ్వు నాకు షుగర్ ఒక్క రవ్వ కూడా తగ్గలేదు అని వచ్చాడు అనుకో. నేను అడుగుతాను, బాబు నేను ఇచ్చిన అన్ని పాటిస్తున్నావా? నేను వేసుకోమన్నా మందులు వేసుకున్నావా? వేసుకోమన్నా ముందు వేసుకోకుండా పాటించమన్న నియమాలు పాటించకుండా షుగర్ తగ్గిద్దా? నేను అంటాను, నువ్వు పాటించుకోండి, పద్దాగా హాస్పిటల్కి రావటం ఎందుకయ్యా? ఎందుకు కూర్చో. దేవుడు కూడా అన్నాడు, నేను మీతో చెప్పినది చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలవటం దేనికి? నేను విన్నాను. మీరు ఎంత ప్రార్థన చేసినా నేను విన్నా అన్నాడంటే మన పరిస్థితి ఏంటి? కనుక ప్రభుకి చెల్లించవలసిన దాని సొంకాన్ని చెల్లించాలి. స్తోత్రం. అర్థమవుతుందా? ఇంతకాలం బిగబట్టావా? ఇప్పుడు తెలుసుకో, నీ గుండె నొప్పి ఎందుకు వస్తుందో, నీ షుగర్ ఎందుకు పెరుగుతుందో, టెన్షన్ తీసుకుంటున్నా పెన్షన్ దారిలో. వినండి,
400 ఎత్తున్నావా? 100 చేతులు పెట్టేసి వెళ్ళిపోతే నీకు షుగర్ తగ్గదా? తగ్గాలంటే ఖచ్చితంగా ఇయ్యాలా? స్తోత్రం. మీరు తీయాలా, మేము కూడా అమరది. స్తోత్రం. కనుక ఒకటి కష్టార్జితం తినేస్తున్నాడు. అయ్యా మా కష్టార్జితం తిట్టలేదు అయ్యా, మేము బాగా పోగు చేసుకున్నాం అన్నవాడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంటే అందరూ అదే కాచా, మా కష్టార్జితాన్ని తినేస్తున్నాడయ్యా. యేసు నామములో ఈరోజు స్టాప్ పోడునుగాక. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఈ రోజు నుంచి ప్రభు దగ్గర తీర్మానం చేయాలి. ప్రభువా, ఎగ్గొట్టిన బాకీలన్నీ యేసు నామములో నీకు ఇచ్చుదునుగాక. ఆవిరంలో పట్టుకున్నావా? స్తోత్రం చెప్పండి. రాలేదా? దొరికిపోతుంది. గుండు తొక్కింది. జాగ్రత్త. మనకి డబ్బు అంటే ఎంత ఆశో, అవునా కదమ్మా? భలే ఆశ దేవునికి అన్నిటికీ. ఇప్పుడు క్రిస్టమస్ వస్తుంది కానీ వచ్చింది సీజన్. వచ్చేవారు వెళ్తారు, ఇక గన్నవారు అంతా మీదే. గన్నవారు షాపులన్నీ ఆడికి ఇసుక వచ్చేసి ఈ బతుకే కట్టే చచ్చిపోతున్నా వేరు చెప్పి వస్తారు. మెట్ల పిల్లలు వస్తున్నారు, ఒక్క గుడ్డ వాళ్ళు ఇసుకిచ్చేసి షాపు చుట్టూ తిరుగుతావుగా, తిరగలేదా? తిరుగుతారు. మీరు ఎప్పుడైనా గుడ్డ కొనేటప్పుడు అయ్యో మా అయ్యగారు కొనుక్కున్నాడా లేదా, నేను ఆ ఖరీదే చీర కొనుక్కోకుండా తెలుగులో చీర కొనుక్కుని మా అమ్మగారికి ఒక చీర తిద్దాం, మా అయ్యగారికి ఒక బట్టలు తిద్దాం అనుకునే వాళ్ళు ఉంటారా? ఎందుకుంటాం? క్రిస్మస్ కి వస్తారుగా, ఇక్కడ ఉంటుందా చెప్పండి? ఉంటుందిగా. రక్షకుండత ఇంచినాడట మన కొరకు పరమ రక్షకుండత. ఆడవాళ్ళ అసలు పాటకు చూస్తారా? పక్కన ఎక్కువ ఖరీదా తక్కువ ఖరీదా ఎలా నచ్చింది? గిఫ్ట్ సూప్లే ఉంటే కానీ ఐగా సూపు ఉండదు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? అలాంటి మనం మానాలి. మనము సేవకుని కుటుంబాల గురించి ఆలోచించాలి. స్తోత్రం. ఈ సంవత్సరం ఈ సేవకుడికి మంచి బట్టలు దేవుడిచ్చునుగాక, సేవకురాలకు మంచి చీర ఇచ్చునుగాక. మీ ద్వారానే మీరు ఇచ్చారు అంటే ఈ రోజు వాక్యం నెరవేరింది అని అర్థం. ఈ లేదు అంటే మళ్ళీ ఒకసారి విలువయ్యా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. సాతానుడు మీ కష్టార్జితాన్ని మింగకుండా ఉండాలి అంటే మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే దశమ భాగం, భాగాలు, ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలి. కానుక ఎత్తాం కదా ఆదివారం, లోపల పెట్టారు కదా, పెట్లో వేస్తాం, మూసి వేస్తాం. మళ్ళీ ఎంత వేస్తాం అంటే 10 రూపాయలు. అక్కడ కానుక ఎందుకు వేస్తారు అసలు చెప్పండి? దాని ఆ రహస్యం తెలియకుండా మనం వేస్తున్నాం. అసలు కానుక ఎందుకు వేయాలి చెప్పనవద్దా? ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు నీ ప్రాణాన్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతగా ఇచ్చేది కానుక. స్తోత్రం. నువ్వు 10 రూపాయలు అనుకో, నీ ప్రాణం ఖరీదంతా ఇప్పుడు చెప్పు. ఒకవేళ దేవుడు ఈ 10 రూపాయలు నాకు వద్దులని ప్రారంభించాడు అనుకో, అప్పుడు ప్రభా మన ప్రాణం విలువ ఎంతండి? 10 రూపాయల. ఈ రోజున కొంతమంది 5 రూపాయలు బ్యాచ్ కూడా ముందు 2 రూపాయలు 5 రూపాయలు
అవునా కదా? మీరు మంచోళ్ళండి. రోజు ప్రతి వారం 50 రూపాయలు 100 రూపాయలు వేస్తున్నారని ఇక్కడ నాకు తెలియదు. 10 రూపాయలు వస్తాయా చెప్పు గట్టిగా. నేను చూస్తా కూడా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. దేవునికి ఇచ్చే విషయంలో 10 రూపాయలు ఇవ్వకూడదండి. అంటే దాని అర్థం తెలియకేస్తాం అంతే. మన ప్రాణం విలువ ఎంతో గ్రహించు. నువ్వు గ్రహించి దేవునికి ఇవ్వు. నీకున్న దానిలో పెద్ద నోట్ వేయాలి ప్రభుకి. దాని కాదు, అక్క కాదు ఇచ్చేది, ప్రభు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రభుట పెట్టుకోవడానికి ఇక్కడ కూర్చుంటాడు. మార్తం ఎంత ఎత్తుందో చూస్తాడు, మరియం ఎంత ఎత్తుందో చూస్తాడు, సువార్తం ఎంత ఎత్తుందో చూస్తాడు, అందరూ చూస్తాడు. లేదా ఉన్నది అయ్యి ఉంచుకుని, ఇప్పుడు కోతలు వచ్చినాయండి, బాగా సంపాదించావు, అయినా 10 రూపాయలు వచ్చే వరకు పిసినారి ఎందుకులే 10 రూపాయలు అమ్మ నువ్వే ఉంచుకొని ప్రాణం తీసేస్తున్నారు అన్నాడు అనుకో. అంతే కదండి, 10 రూపాయలుగా మనం ప్రాణం విలువ అన్నం అనుకో ఊరుకుంటావా? యేసు నామములో మనం మార్చబడుదుము గాక, మన బ్రతుకులు మారును గాక. మనం ఎప్పుడైతే అలా గీయటం మొదలెడతామో దీవిని వెంబడి దీవిని వెంబడి దీవిన ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదాలతో నింపుతాడు, దీవెనలతో నింపుతాడు. చైతన్యం చెప్పరా? స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం. సాతానుడు ఒకటి కష్టార్జితం మింగేస్తాడు. రెండవది పశువులు, గొర్రెలు, మేకలు. ఆ రోజుల్లో మేకలు గొర్రెలే ఆస్తి అండి. ఎన్ని గొర్రెలుంటే అంత ధనవంతుడు, ఎన్ని మేకలుంటే అంత ధనవంతుడు. ఈ రోజున ఎన్ని భూములుంటే, ఎన్ని కోట్ల రూపాయల డిపాజిట్ ఉంటే వాడు ధనవంతుడు ఈ రోజున. ఆ రోజుల్లో గొర్రెలు, మేకలు, పశువులు. అమ్మా విన్నారా? యోబు అంత ధనవంతుడు అవటానికి కారణం ఏంటంటే ఎక్కువ 5,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5 జతల ఎడ్లు, ఎన్ని ఉన్నాయి కదా, ఆస్తి. ప్రభు అన్నాడు సాతానుడు మింగివేస్తాడు, జాగ్రత్త. పశువులు ఉన్నాయి అనుకోండి, మొట్టమొదటి పుట్టిన పశువు ఏం చేయాలా చెప్పండి? దేవుని మందిరానికి ఇచ్చేయాలి, లేదా దాన్ని వెల కట్టి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. కొంతమంది పశువులు తీసివేయబడతానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని మాట ఇంట్లా. రెండవది పిల్లల ఆస్తి మనకి. ఈ రోజున చాలా మంది పిల్లలు చిన్న వయసులో చచ్చిపోతున్నారు. నిన్న మా సంఘంలో కూడా జరిగింది. 30 సంవత్సరాల యవనస్తుడు చచ్చిపోతే ఆ భార్యను చూడలేకపోయాను. ఆ బిడ్డ చేస్తున్న ఆక్రందన చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు వయసులోనే వెళ్ళిపోతున్నారు. కనుక మీ పిల్లలు అలా ఉండకుండా ఉండాలి అంటే సాతాను చేతికి దొరకకూడదండి. చెప్పండి, స్తోత్రం చెప్పండి. తల్లులుగా మీరు ఏం చేయాలంటే రేగి మొదటి జామున లేసి ప్రభు కొరకు మీ పిల్లల కొరకు నిమిత్తమై మీ చేతులు ఆయన తట్టు చాపాలి. స్తోత్రం. విలాప వాక్యంలో 3:19 ఉన్న మాట ఏముందంటే మీ పిల్లల పసిపిల్లల కొరకు, యవనస్తుల కొరకు. ఎందుకనంటే సాతానుడు ఎవరిని మెరుగుతున్నాడు వాడు వెతుకుతున్నాడు. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా మరణము మన కిటికీలు ఎక్కుతుంది. ఆ సాతానుడు కొట్టకుండా ఉండాలంటే తల్లులైన మీరు ఏం చేయాలంటే రేగి మొదటి జామున లేసి 4 గంటలకు లేసి మీ చేతులు ఎత్తి ప్రభు కొరకు ప్రార్థన చేయాలి. మీ పిల్లల నిమిత్తమై ప్రార్థించే తల్లులు యేసు నామములో సంఘములో లేపబడుదురుగాక. తండ్రులు లేగాలి, తల్లులు లేగాలి. స్తోత్రం చెప్పండి. కనుక ఇది సాతానుడు చేసే ఆ పనుల్లో మొదటి పద్ధతి. ఇంకా ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎన్నున్నాయి? ఇక 3 చెప్పలేనులే, మళ్ళీ సారి ఇప్పుడు వస్తే ఆ 3 గురించి చెప్తా.
సరేనా? ఎప్పటికే అయిపోయింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. ఇప్పుడు సాతాను శక్తి ఎలా పనిచేస్తుందో జస్ట్ మీకు అర్థం కావటానికి చెప్పా. దీన్ని చెప్పాలి అంటే కనీసం 2 గంటలు ఈ స్థలంలోని చెప్పగలిగితే చెప్పగలను. స్తోత్రం. కనుక ఒకటి, సాతాను ఏం చేస్తాడంటే మృంగుతున్నాడు, పిల్లలు మింగేస్తాడు. ఈ రోజు చూడండి, చాలా మంది యవనస్తులు హార్ట్ అటాక్ తో చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోతున్నారు, తాగి గుండె చెడిపోయి చచ్చిపోతున్నారు. మీ ఏరియాలో ఎట్లా ఉందో తెలియదు కానీ మా సైడ్ ఎక్కువగా ఉందండి. తాగేవాళ్ళు ఎక్కువ, గంజాయి, గుట్కా, ఖైని చూసారండి, రకరకాల డ్రగ్స్ వాడుతున్నారు. అందుకని చాలా మంది యవన కాలంలోనే వెళ్ళిపోతున్నారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా వారు నీ పిల్లలను కాపాడుకునే బాధ్యత దేవుడు ఎవరి చేతిలో పెట్టాడంటే మన చేతిలోనే పెట్టాడు. స్తోత్రం. ఏ తల్లులైతే లేచి ప్రార్థన చేస్తారో, ఏ తల్లులైతే కన్నీరు కారుస్తారో, ఏ తల్లులైతే దేవుని మీ బిడ్డల కొరకు దేవుని తట్టు మీ చేతులు ఎత్తుతారో వారి చేతులను ప్రభు బలపరుచునుగాక. ఇప్పుడు రెండో దానికి వచ్చేస్తున్నా. రెండోది ఏంటంటే ఏ శక్తి? రెండోది చెప్పండి, ఏ శక్తి? ప్రార్థనా శక్తి. ఇప్పుడు చాలా మంది అంటాం, అయ్యా నేను 8 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి. అయ్యగారు 6 వారాలు పెట్టినా, 7 వారాలు పెట్టినా, తర్వాత కార్యక్రమాలు పెట్టినా అన్నిటికి వస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నాను కానీ ఒక్క కల రాట్లా, ఒక దర్శనం రాట్లా, ఓ స్వరమైన భర్తలా. కారణం ఏంటయ్యా అంటారా? ఈరోజు కారణం ఏంటో చెప్పేస్తాను. స్తోత్రం చెప్పండి. మనం చేసే ప్రార్థనట, అమ్మా బాగానండి, మనం చేసే ప్రార్థన ధూపం వలె ప్రభు యుద్ధకు వెళ్ళాలట. ఎక్కడికి వెళ్ళాలి? 141వ కీర్తనలో 2వ శరణంలో ఏంటంటే నా ప్రార్థన ధూపం వలె. చూసారా అమ్మా? చాలు నాకు చూడండి, ఎందుకంటే వాక్యాలు చదివించే టైం లేదు ఇప్పుడు. ఇక టప వెళ్ళిపోతా ఎక్స్ప్రెస్ లాగా. స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన ఎట్లా వెళ్ళాలి? ధూపం వలె పైకి వెళ్ళాలి, ధూపం వలె వెళ్ళాలి. ఎలాట్లా? మన ప్రార్థన మన ఎదలోనికి వచ్చేస్తుంది. మన ప్రార్థనకు సమాధానాలు రావట్లా, మన ప్రార్థనకి విడుదల రావట్లా, మన ప్రార్థనకి విమోచన కలగట్లా. కారణం ఏమిటి? 3 రీజన్ చెప్తా. నెంబర్ 1, మొదటిది, మన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్లే ముందు 3 పాయింట్లు దగ్గర నుంచి పైకి వెళ్ళాలి. అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందామా తల్లి? అర్థమవుతుందా? మనం చేసే ప్రార్థన ఎక్కడ వేటిని దాటుకుంటూ వెళ్ళాలి అది తెలియాలిగా. ఏవి టోల్ గేట్ లాగా అడ్డం వచ్చేస్తాయి అనేది తెలియాలి. టోల్ గేట్ కడితేనే అవతలకి వెళ్తాం, కట్టకపోతే చెప్పండి, మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. మనం ఆ కారు పాస్ అవ్వాలంటే టోల్ గేట్ దగ్గర ఆపేస్తాడు. అవుతాడేదా? ఎవరైనా సరే ఏం చేయాలా? నేను ప్రెసిడెంట్ని అంటూ ఊరుకోడు, కట్టు మెట్ల పెరిగే ప్రెసిడెంట్ మాకు కాదుగా అంటాడు. కట్టి అలా ప్రార్థన ఎందుకు వెళ్ళట్లేదో చూపిస్తా చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని మిమ్మలను ప్రేరేపించు శక్తి, అధిపతిని అనుసరించి. ఇప్పుడు అమ్మా వింటున్నారా? వాయుమండల సంబంధమైన అధిపతిని దాటుకుని వెళ్ళాలి. మొదటిది మన ప్రార్థనకు అడ్డు ఎవరు పడతారు? ఇప్పుడు చెప్పండి అమ్మా. వాయుమండల ఆ తల్లి లేపు మాట మళ్ళీ లేపుతా. స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. వాయుమండల సంబంధమైన అధిపతి వాడు అడ్డుపడిపోతాడు. వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరంటే సాతాను. వింటున్నారా? సాతాను అడ్డొచ్చేస్తాడంట. అడ్డొచ్చేసి నీ ప్రార్థన పైకి వెళ్ళలేకుండా అడ్డుపడిపోతాడు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తున్నావు కానీ నీ సూప్ మారలా,
ప్రార్థన చేస్తున్నావు కానీ నీ మాటలో మారలా. ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రవర్తన చెప్పండి ఆ మారకుండా ప్రార్థన చేసి అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా ఇంటికాడ బూతులాడి, ఇంటికాడ తగాదలాడి, ఇంటికాడ అబద్ధాలాడి, ఇంటికాడ మోసం చేసి, ఇంటికాడ అక్రమాలు చేసి గుళ్ళోకి వచ్చి అయ్యో స్తోత్రం 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 పైకి ఎగిరి దీనికి తగిలిన నీ పాత్ర కిందకే వస్తుంది. వినాలి, ఇది చాలా సీక్రెట్. వాయుమండల అధిపతి ఆపేస్తాడండి మన ప్రార్థన జవాబు రాకపోవటానికి కారణం ఏంటంటే ఆ సాతానుడు నీ గురించి బాగా తెలుసు, నన్ను చూస్తాడు. నేను వాక్యం చెప్తున్నాను కానీ నా మాట, నా క్రియ, నా పనులు సరిగా ఉంటేనే, లేకపోతే చెప్పేవాళ్ళే కాపో అంటాడు. అలాగే ప్రార్థన చేస్తున్న మనలో మాటలు మారినాయా చెప్పండి. నేను ఒక మాట అడగనా అయ్యారండి. నవంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఒక్క బూతు కూడా నా నోటి మీద రాలేదయ్యా, ఒక్క అబద్ధం నేను చెప్పలేదయ్యా, ఏ బెండకాయలు కూడా తుంచలేదయ్యా, పక్కంటోడి జాంకాయలు అస్సలు పొరపాటు కూడా పట్టుకోలేదయ్యా, పాలలో నీళ్లు పట్టలేదయ్యా అన్నవాళ్ళు చెయ్యత్తాను. ఇప్పుడు నెల నేను ఇచ్చిన అవకాశం ఎంత? నెల పోయిన నెల ఒక బూతు కానీ, ఒక అబద్ధం కానీ, ఒక దొంగతనం కానీ చెయ్యరాదు అన్నవాడు రేపు మళ్ళా వచ్చి నీకు దండేస్తా, నీ అయ్యా రావద్దాన వస్తా దాన్ని తీసుకొని చెయ్యత్తండి. భక్తుడు తెల్ల లేగితే ఎన్ని అబద్ధాలు, తెల్ల లేగితే ఎన్ని బూతులు, తెల్ల లేగితే ఎన్ని సరసాలు, తెల్ల లేగితే ఎన్ని రకాలైన చెడు మాటలు. ఈ మాట్లాడుతూ గుళ్ళోకి వచ్చి స్తోత్రం 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 వాలి స్తోత్రం వాలి, బయటికి వెళ్ళా బాహుబలి బాహుబలి అంటే గుళ్ళో స్తోత్రం వాలి, బయట ఏమో గుళ్ళో ఉన్నప్పుడు కుందేలు పిల్లగా ఉంటూ బయటికి వెళ్ళి పంది పిల్లలాగా బతికేమనుకో, గుళ్ళో ఉన్నప్పుడేమో దేవదూతకి అక్కలాగా కూర్చుంటాం, కూర్చున్నప్పుడు ఉంటాం, దేవదూతలు కూడా మీ ముందు దేవుడిపే, బయటికి వెళ్తే దెయ్యానికి చెల్లులాగా ఉంటాం, గోరు తింటే రాక్షసి, అత్త మీద కోడల మీద ఏం పోట్లాట్లండి. మరి ఇద్దరు కూడా వస్తారు, బల్లారం తీసుకుంటారు, అయ్యా స్తోత్రం స్తోత్రం అయ్యా, నీకు ఇస్రాయల్ ఉంది కానీ ఇస్రాయల్ మాత్రం స్తోత్రం చెప్పండి చెప్పండి. నాకు చెప్తున్నప్పుడు చెప్పండి అయ్యా, చేస్తే వెళ్తుందా? దెయ్యం అంటుంది నీ బతుకేంటో నాకు బాగా, దానికి బాగా తెలుసు. ఎక్కడ బూతులు ఆడావో, ఎక్కడ తగాదాలు ఆడావో, ఎక్కడ సరసాలు ఆడావో, ఎక్కడ దొంగతనాలు చేసావో, ఎక్కడ బాధలో నీళ్లు పట్టావో, ఎన్ని రూపాయలు వడ్డీకి ఎత్తున్నావో, ఎన్ని అక్రమ కార్యాలు చేస్తున్నావో, కనబడకుండా ఎన్ని దొంగ కార్యాలు చేస్తున్నావో ప్రభు తెలియదా? ఒకటి దేవుడు తెలుసు, రెండోది దెయ్యాన్ని తెలుసు. ఇప్పుడు మన ప్రార్థన జవాబు రావాలంటే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ మెట్ల పిల్లలు అన్నింటిలో కూడా మాటలు గాని, చూపులు గాని, క్రియలు గాని, ప్రవర్తన గాని కరెక్ట్ గా ఉండి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఒకసారి చూడండి. ఆయన స్తోత్రం ఆయన మంకీ క్యాప్ పెట్టుకుని ఆయన సరిగా చూడు. నాయక నీ కళ్ళు కలుపుకోవడం నాకు స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అప్పుడప్పుడు కన్యాత్రం అరికాలు నేను చూస్తున్నాను. హల్లెలూయా చెప్పాలి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థనకు వచ్చాడంట 4 దెయ్యాలు పడతాయంట. ఎన్ని దెయ్యాలు చెప్పండి? ఒకటి రానియ్యని వాడు చెప్పండి, ప్రార్థనకే రానియుడు, అప్పుడే అన్ని పనులు పెడతాడు, ప్రార్థనకి రానియకుండా చేస్తాడు. రెండవది నిలవనియ్యని వాడు చెప్పండి, కూర్చుంటే ఇంటికాడ గుర్తుకొస్తుంది. మా ఆయన వచ్చాడేమో, అన్నం పెట్టిందా మా అమ్మాయి లేదో, పాలు వేసి వచ్చా తోడేసాను, మధ్యలో వెళ్ళిపోతారే. ఈ బ్యాచ్ రెండోడు బ్యాచ్, మొదటో బ్యాచ్ ఇంటికాడ కూర్చున్నారే ఎప్పుడు, అది మొదటి బ్యాచ్. మూడో బ్యాచ్ ఏమి తెలుసా? వచ్చావు పాటలు వచ్చావు, దెయ్యంలో కళ్ళు తిరుగు, పాటలు అయిపోయిన తర్వాత చల్లగా కళ్ళు పోయి
మూసేదా చెవులు మూసేస్తాడు. మళ్ళీ అంటారు ధ్యానం చేస్తున్నాం బ్రదర్. ఏం చేస్తున్నారట? ఇదొక మంచి అలవాటు. అలాంటి వాడు నైకేసి కొట్టేస్తా నేను. 4వది ఏంటంటే తెలుసా, వచ్చిన వాక్యం కళ్ళు తెరిచి విన్నా చెప్తున్నాడు, అయ్యారు బాగా చెప్తున్నాడు ఇవో అని విన్నా ఈ గేట్ దాటగానే విత్తబడిన విత్తనాన్ని ఎత్తుకుని పోయేవాడు. విత్తనమే లేకపోతే చెట్టు, చెట్టే లేకపోతే ఫలాలు. అది మనం ఎన్నో సంవత్సరాల ప్రాంతానికి వచ్చినా మనం ఫలించేదే సచ్చేది. స్తోత్రం చెప్పండి. ఒకటి దేని దాటాలి ఇప్పుడు మన ప్రార్థన? వాయుమండల అధిపతి. రెండవది కవల చూపిస్తాం చూడండి. రెండవది విలాప వాక్యాలు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 44వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 44వ వచనం. 44వ వచనం. మా ప్రార్థన మీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత. అది రెండవది మేఘ మండలాన్ని దాటాలి. ఒకటి వాయుమండలం. అందరు చెప్పడమా? బైబిల్ మూసేయండి, నాయన చూడండి. తెలిసేతో ఇక చూడాలి. మీరు తెలిసేలోపు బండి వెళ్ళిపోతుంది, ట్రైన్ స్టేషన్ దాడిపోతుంది. ఏం ప్రయోజనం? స్తోత్రం చెప్పాలా? స్తోత్రం. ఒకటి వాయుమండలాన్ని దాటాలి. రెండవది మేఘ మండలాన్ని. ఇప్పుడు వాయుమండలాన్ని దాటకపోవటానికి కారణం ఏంటంటే, ఒకటి మన చూపు, మన మాట, మన ప్రవర్తన సరిలేకపోవటం. సరి చేయబడకుండా మన ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. అంటే మన పాపములు మనకు దేవునికి ఏమొచ్చేస్తే అడ్డుగా వచ్చేస్తాయి. అందుకని బైబిల్ ఉంది, మా ప్రార్థన నా యొద్దలోనికే వచ్చేసింది. పైకి వెళ్ళాల్సిన ప్రార్థన కిందకే వచ్చేటానికి కారణం ఇది. మొదటి రీజన్. రెండవది ఏంటో తెలుసా? మేఘమండలాన్ని మేఘమండలం దాటాలట. రెండవది వాయుమండలాన్ని. ఒకవేళ నువ్వు అన్ని కరెక్ట్గా చేస్తే, చూడండి, సాధారణట నీ ప్రార్థన వస్తుంటే అమ్మా ఫలానా తల్లి ప్రార్థన వస్తుంది, నేను మాత్రం అడ్డుపడకూడదు అని సైడ్ ఇచ్చేసి ప్రార్థన వెళ్ళిపోయేటట్టు చేస్తానట. అది కనుక ఒకటి ఆలోచన చేయాల్సిందంటే మేఘమండలాన్ని దాటాలి, వాయుమండలాన్ని దాటాలి. రెండవది మేఘమండలాన్ని దాటాలి. స్తోత్రం చెప్పాలా? స్తోత్రం. మేఘమండలం దాటాలంటే ఎందుకు దాటలేకపోతున్నాము అంటే, వాక్యానుసారముగా జీవించలేకపోవటం. వాక్యం ఎన్నిసార్లు మీ సేవకుడు నిలబడి చెప్తున్నాడు? వాక్యానుసారంగా మన జీవితం ఉందంటారా? విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెడుతున్నామా? మార్చుకోవలసిన దానిని మార్చుకుంటున్నామా? చేయవలసిన పనులు చేయకుండా వాక్యానుసారముగా మన ప్రవర్తన లేకుండా ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన పైకి వెళ్ళండి. ఇది నెంబర్ 2 రీజన్. మూడో చెప్తున్నాను. మూడవది అదే విలాప వాక్యాలు. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. మీరు ప్రతిమారి మొరలు విడినను, నా ప్రార్థన వినబడకుండా. అది మూడవది ఏంటో తెలుసా? దేవుడట మన ప్రార్థన వినకుండా చెవి మూసేస్తాడట. ఎందుకో తెలుసా? అమ్మా అందరు నా వైపు చూడండి. ప్రార్థన ఎందుకు వినబడకుండా ఆయన చెవి మూసుకుంటాడంటే, మనము బాప్తిసం తీసుకునేటప్పుడు ఎన్నో నిబంధనలు చేస్తాం. ఆ నిబంధనలు పాటిస్తున్నామా? సంఘ క్రమాలు. అదంతా ఎందుకంటే, ఇప్పుడు ఎన్ని గంటల ప్రార్థన ఇక్కడ? అయ్యా ఎన్ని గంటలకి? 7:30కి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు చెప్పండి?
చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు? అమ్మా అమ్మా సరే, 8:30కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 8ంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అయిపోయే ముందు దూరేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడట, అమ్మా వినండి, దేవుడట 7:30కి ప్రార్థన అంటే 7:25కి ఎక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆయన కుర్చీ వేసి కూర్చుంటాడు. ఎవరు వచ్చారు? వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారా? దేవుని నిబంధన అతిక్రమిస్తే కుదిరిద్దా? అమ్మ నీకు అదంతా ఎందుకండి, ఇప్పుడు నువ్వు ఒక డ్యూటీ చేస్తున్నావు, ఎక్కడో కంపెనీలో డ్యూటీ చేస్తున్నావు, 7:30కి నువ్వు తండేయాలి అంటే ఎరగలగలుగుతావా? చెప్పండి అమ్మా. 7:20కి వెళ్ళిపోతావు. ఇంట్లో పనులు ఉన్నా, వంట వండకపోయినా గబగబా వెళ్ళిపోయి ఏం చేస్తావు? డ్యూటీకి కరెక్ట్గా వెళ్తావా వెళ్ళవా? చెప్పండి, వెళ్తావా వెళ్ళవా? స్కూల్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారా వెళ్ళరా? చెప్పండి. మీ పిల్లలకి స్కూల్ బస్సు 8 గంటలకు వస్తుంది, 9కి తయారై కూర్చొని వెళ్తా అంటే కుదిరిందా? చెప్పండి. స్కూల్కి కరెక్ట్ గా పంపిస్తాం, డ్యూటీకి కరెక్ట్ గా వెళ్తాం. ఇప్పుడు బస్సు పలానా విశాఖపట్నం వెళ్ళాలి, గన్నవరంలో 7 గంటలకు బస్సు ఉంది, రిజర్వేషన్ చేసుకున్నాం. ఎన్నింటికి వెళ్తూ ఉంటుందా? చెప్పండి. బస్సుకి అరగంట ముందే అక్కడ ఉండాలి, ట్రైన్కి గంట ముందే ఉండాలి, ఫ్లైట్ కి 2 గంటల ముందే అక్కడ ఉండాలి. అన్నిటికీ ముందు ఉంటామండి. అదంతా ఎందుకండి, పెళ్లికి వెళ్తామే, పెళ్లికి వెళ్ళేటప్పుడు సేవలు సింగారించుకొని వెళ్ళిపోతాం. ముందు వెళ్తావా? తింటాకి వెళ్తావా? తింటాకి వెళ్తారా? ముందు వచ్చి పెళ్లి చూడరా మీరు అట్టయితే. మీ తమ్ముడు పెళ్లికి తింటాకి వెళ్తావమ్మా, ముందు వెళ్తావా? 2 రోజులు ముందు వెళ్తా తల్లి. ఇది నిజమైన మాట, ఇది డూప్లికేట్ మాట. స్తోత్రం చెప్పండి, చెప్పండి స్తోత్రం. అన్నిటికీ ముందు ఉంటావు, చర్చికి మాత్రం ఉన్నాడు. నీ ప్రార్థన పైకి ఎట్టుందండి? ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి, ఆజ్ఞ అతిక్రమమే. పాపం చేస్తే ఇంకా ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకంటాడు? వాక్యానుసారంగా ఉన్నావా? నిబంధన చేస్తాం, క్రమాలు పాటిస్తావా? ముంచేటప్పుడు అడుగుతాను, క్రమాలు కావు, సంఘ క్రమాలు పాటిస్తావా? తలకాయలు ఏముంటారో నేను తలకాయ ఒప్పుకొని తలక మీద ఒకటి మొత్తం చెప్పా వింటారయ్యా. మరి విన్నావా? చెప్పండి. దేవుని దీవులు రావాలంటే ఏమవుతాయి? మీ ప్రార్థన పడాలంటే ఏమైనా పడుతుంది? దేవునికి ప్రభుకి మాటిచ్చి తప్పుకోకూడదండి మనం. స్తోత్రం. నేను ఎప్పుడు ఎక్కడికైనా పలానా టైంకి వస్తానంటే ముందే కూర్చుంటాను తప్ప ఆలస్యంగా 5 నిమిషాలు కూడా వెళ్ళను. ఒకవేళ ఇల్లే లెక్కుంటే ముందే ఫోన్ చేస్తా, అయ్యా కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది అని. కారణం ఏంటంటే మాట మనం ఇచ్చిన తర్వాత తప్పుకోకూడదు. అయ్యా విన్నావా? తప్పు తీసేసిన ఆయన స్తోత్రం చెప్పాలా? స్తోత్రం చెప్పాలా? స్తోత్రం. ప్రార్థనా శక్తి కావాలి అంటే ఈ 3 అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. ఒకటి చెప్పండి, ఒకటి వాయుమండలాన్ని దాటాలి, 2 మేఘమండలాన్ని దాటాలి, 3వది ఆయన చెవులలోనికి వెళ్ళాలి. వెళ్ళాలంటే మనం క్రమముగా ఉండాలి. ఆయన అవినీతివంతుడు కానే, ఏమండి అసత్యవంతుడు కానే, మనం ఎలాగైనా ఉంటాం. ఇది మాత్రం పైకి వెళ్ళిపోవాలంటే పప్పులు ఉడకం, దేవుడి దగ్గర ఉడకమండి. స్తోత్రం చెప్పండి. ప్రార్థనా శక్తి ఎంత గొప్పదంటే నారుమడికి నీరు లాంటిది, నారుమడికి మానవుడికి శ్వాస లాంటిది. శ్వాస లేకపోతే ఎంత బతుకుతాం? తల్లి మరి అది 2 నిమిషాలు ముక్కు పూసుకోమంటే అయిపోతాం, అవునా కదా? అలాంటిది ప్రార్థన. స్తోత్రం చెప్పండి. నువ్వెంత ప్రార్థన చేస్తే అంత శక్తి దిగి వస్తుందండి, కార్యాలు జరుగుతాయండి. స్తోత్రం. నువ్వు సరిచేయబడుకోకుండా ఎక్కడిదక్కడ పెట్టుకుని ప్రార్థన చేస్తే కల రాదు, దర్శనం రాదు. ప్రార్థన అయిపోతుంది, పెడపెడమంట దెయ్యం దిగి వస్తుంది కానీ దేవుడు దిగిరాడు. అర్థమైందా?
స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రార్థనకు సమాధానం రావాలంటే మనలో ఉన్న లోటుపాట్లు, మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న పొరపాట్లను యేసు నామములో తీసివేయబడాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగానికి వెళ్ళిపోదలేక ఆదిమ సంఘములో సేవకుడికి కష్టం వస్తే సంఘమంతా కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను అనుంది. అమ్మా ఎలా ప్రార్థన చేశారట? అత్యాశక్తి అంటే ఏంటి? చెప్పండి. అత్యాశక్తి అండి అంటే ఏంటి? ఎక్కువ ఆసక్తి, ఇంకా దగ్గరగా ప్రార్థన చేయటమా? అత్యాశక్తి అంటే ఏంటి? అత్యాశక్తి అనే పదానికి 3 నిర్వచనాలు చెప్తాను. ఒకటి, మనస్సు నిలిపి ప్రార్థన చేయటం. అత్యాశక్తికి నిర్వచనం మొదటిది ఏంటంటే మనస్సు నిలిపి. అందరూ చెప్పండి, మనస్సు నిలిపి. ఇప్పుడు ఉదాహరణకి రాత్రంతయ శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో. కొట్టరా మరి ఏం కొట్టింది మీకు? రాత్రంతయ శ్రమ పడినా పాట పాడారుగా, చప్పట్లు కొట్టారుగా. నోరు పాడుతుంది, చేతులేమో మనసేమో నీటికి వెళ్ళిపోతుంది. మనిషి ఎక్కడే ఉంటావు చెప్పండి? ప్రార్థనకు వస్తావు కానీ మనసు ఎక్కడ ఉండదు, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. పై మాత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, మక్క ఎట్టుందో మమ్మ ఎట్టుందో. మనస్సు నిలిపి ప్రార్థన చేయటం అంటే మనసు ఇక్కడే పెట్టాలి, దేవుని మీదే లగ్నం చేయాలి. అర్థమైన స్తోత్రం చెప్పరా? ఒకటి మనస్సు నిలిపి, రెండవది గురి కలిగి ప్రార్థన చేయాలి. గురి కలిగి దేని కొరకైతే మనం పెట్టుకున్నామో దాని కొరకే ప్రార్థన. మేము 40 రోజులు ప్రార్థన చేసాం ఓ సంవత్సరం. ఇప్పుడు 50 రోజులు అనుకోండి, 40 రోజులు ప్రార్థన చేస్తాం. మీ అయ్యారు 7 వారాలేగా, మా వాళ్ళు 50 రోజులు వస్తారు మీకులాగా. ఎన్ని రోజులు వస్తారు? 50 రోజులు కానికేస్తారు. మీరు వేస్తున్నారు. ఉపవాసం అంటే ఏంటి తెలుసా? సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. మీరు ఏమన్నా తిట్టుకోండి, నన్ను ఇబ్బంది లేదు, స్తోత్రం. లేకపోతే అయిపోయినా వచ్చి కూర్చుంటారు, కావాలంటే 2 దెబ్బలు వేసుకోండి, ఇబ్బంది పడను, స్తోత్రం. కానీ చెప్పాల్సింది చెప్పేస్తా, స్తోత్రం. ఏ పూట అయితే నువ్వు ఉపవాసం ఉంటున్నావో దాని ఖర్చు గుళ్ళో తీసుకొచ్చి చెయ్యాలి. అది నిజమైన ఉపవాసం. నువ్వు ఒక పూట ఉంటున్నావా, భోజనం మానేసావా, భోజనం ఖర్చు తీసుకురావాలి. ఇప్పుడు భోజనం ఖర్చు ఎంత ఉంటుంది? తక్కువలో తక్కువ ఎంత ఉంటుంది? ఒక్క పూటకి 30 రూపాయలు. తక్కువలో తక్కువ ఎంతమా? టిఫిన్ ఖర్చు ఎంత ఉంటుంది? 20. టిఫిన్ మానేసే వరకు 20 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలి. భోజనం మానేసే వరకు 30 రూపాయలు తీసుకొచ్చి, అది నిజమైన ఉపవాసం. మా బిడ్డలకి చెప్పే, నేను ఇక్కడే ఉన్నాడు సంఘబిడ్డ, ప్రతిరోజు నేను వద్దన్నా తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోతాను.
అర్థమైన వాళ్ళు తీసుకొస్తారు. స్తోత్రం చెప్పండి. 40 రోజులు ప్రార్థన చేశానండి. అంటే చర్చి ఆగిపోయింది, ఈ స్లాబ్ లెవెల్ ఆగిపోయింది. దాన్ని పట్టించుకోనంత కాలం అది ఏమి కూడా ప్రోగ్రెస్ లేదు, అభివృద్ధి లేదు. మా చిన్న చర్చిలో చాతల వచ్చే జనాన్ని చాతల. అప్పుడు 40 రోజులు ఏకాగ్రతగా ప్రార్థన చేశాను, గురి కలిగి. చివరి 3 రోజులు స్తంభాలు పట్టుకుని ప్రార్థన చేశాను, ప్రభా మా ప్రార్థన ఆలకించవాలి అని. ఒక్క స్లాబ్కే 13,50,000 కావాలి, ఒక్క స్లాబ్కే. అంత డబ్బు పేదోళ్లే. మా సంఘంకు వచ్చేది కూడా రెక్కాడితే డొక్కాడదాం అన్నట్టుగా ఉన్న బ్యాచ్. కానీ ప్రార్థన చేసాం, గురి కలిగి ప్రార్థన చేసాం, అద్భుతముగా చర్చి పూర్తి అయిపోయిందండి. 25 లక్షలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో? హల్లెలూయా. 50 లక్షలు ఖర్చు పెట్టేదానికి ఇప్పటికే. ఇంకా పూర్తి అవ్వలేదు అనుకోండి, 50 లక్షలు కూడా చాలా. ఇప్పటికి గురి కలిగి ప్రార్థన చేయటం, ఏదైనా ఒక అంశం మీ సేవకుడు పెడితే దాని కొరకే మనం ప్రార్థన చేయాలి. అది గురి కలిగిన ప్రార్థన. కొంతమంది దేశమంతా తిరిగి వస్తారు, తిరిగి రాకూడదు, అక్కడే ఉండాలి. ఏమండి, వ్యక్తిగత ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు. మళ్ళీ ఈ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురి కలిగి ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన చేయటం యొక్క నిర్వచనం ఏంటంటే, 1 మనస్సు నిలిపి ప్రార్థన చేయటం, 2 గురి కలిగి ప్రార్థన చేయటం, 3వది ఏంటంటే ఏది ఉండాలో అది ఉంచాలి, ఏది ఉండకూడదో దాన్ని తీసివేయాలి. అర్థమైందా అన్నమాట? 1 ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అల్ప విశ్వాసం మనలో ఉండనే, అది విశ్వాసంతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రభు దేని గురించి ప్రార్థన చేసిన విశ్వాసంతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన విననే. ఏం ఉండకూడదు అంటే అల్ప విశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసము ఉండకూడదు. ఇది అత్యాశక్తితో ప్రార్థన చేయటం అంటే. వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే వీళ్ళ ప్రార్థన పైకి వెళ్ళిందండి. ఇప్పుడు వినండి, ఇక ఆ వచ్చిన ఒక్కటే వివరిస్తున్నాను. ప్రార్థన పైకి వెళ్ళింది, పైనుంచి దేవదూతలు దిగి వచ్చినాయండి. దేవుని దూత జైల్లోనికి దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవదూత జైల్లోనికి వచ్చిందో, కటిక చీకటి ఉన్న గది వెలుగుమయముగా ప్రకాశించింది. వెలుగుమయముగా ప్రకాశించడమే కాదు, కట్ల చేత కట్టబడినటువంటి ఆ యొక్క పేతురు కట్లు తెగిపోయాయి, సంఖ్యలు విడిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, అద్భుతం మీద అద్భుతాలు జరిగాయి. స్తోత్రం చెప్పండి. అత్యాశక్తితో ప్రార్థన చేస్తే అలాంటి అద్భుతాలు జరుగుతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన పైకి వెళ్ళిందంటే కిందకు వచ్చేటప్పుడు ఏం జరగాల? అద్భుతాల మీద దేవుని దూతని యొద్దకు పంపబడాలి. నీకున్న చీకటిని ఏం చేయాలా? వెలుగుగా మార్చబడాలి. నీకున్న కట్లు ఏమైపోవాలా? తెగిపోవాలి. నీకున్న బంధకాలు ఏమైపోవాలా? తెగిపోవాలి. నీకున్న సమస్యలు ఏమైపోవాలా? తెగిపోవాలి. నీకున్న ఆ ప్రతి విధమైన కట్లన్నీ యేసుక్రీస్తు నామములో తెగిపోవును గాక. 7 వారాల్లో మీ కుటుంబంలో అద్భుతాలు జరుగును గాక. 7 వారాలు ముగించే లోపే నీ కుటుంబం గొప్ప దీవెన కర్మగా మార్చబడును గాక. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించును గాక. అంతకుముందు జరగని కార్యాలు 7 వారాల్లో ప్రభు జరిగించును గాక. ఎరుకో కోట గోడలు కూలినట్లుగా నీ జీవితంలో గొప్ప కార్యాలు, సాతాను కట్టడాలు కూలిపోవును గాక. ఇది ప్రార్థనా శక్తి. ఇప్పుడు దేవుని శక్తి గురించి చెప్తాను. 1 సాతాను, చెప్పండి. 1 సాతాను, 2 దేవుని. ఇప్పుడు ఆ ప్రార్థన శక్తి. 3వది దేవుని శక్తి. దేవుని. ఇప్పుడు వినండి, 2 మాటలు ముగించేస్తాను. ఇక 2 మాటలు ముగించేస్తాను, టైం లేదు కాబట్టి నేను ముగింపులోకి వస్తున్నాను. వారు అత్యాశక్తితో ప్రార్థన చేశారు. నా వైపు చూడండి, అందరూ కూడా
అత్యాశక్తితో ప్రార్థన చేయగానే దేవుని కార్యాలు జరిగినాయి కదా. ఎవరు బయటికి తీసుకురాలేరు, పేతుడిని ఎవరు విడిపించలేరు అనుకున్నటువంటి ఆ సంఘటన ఆ అర్ధరాత్రి వేళ జరిగేసరికి ఈ వార్త హేరోదికి వినబడింది. ఎక్కడికి వినబడింది? హేరోదికి వినబడి వచ్చి చూస్తే ఆ సరసర అంతా ఖాళీగా ఉంది, ఆ గది అంతా ఖాళీగా ఉంది. ఎప్పుడైతే ఖాళీగా ఉందో ఆయన అక్కడున్న కాపలాదారులందరినీ కూడా చంపేయమని ఆజ్ఞాపించేశాడు. అర్ధరాత్రి వేళ ఏం చేశాడంటే ఆయన ఆ దేశంలో నుండి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని శక్తి ఏం చేస్తుందంటే శత్రువుని తరిమేటట్టుగా చేస్తుంది. దేవుని శక్తి ఏం చేస్తుందంటే హేరోదు ప్రాముఖ్యమైన వ్యక్తి కదా, హేరోదే ఆ దేశంలో లేకుండా చేసేసింది. మీరు కావాలంటే 12వ అధ్యాయం చివరి భాగాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు ఆ దేశం వెళ్ళాడు కానీ అక్కడ పక్క పురుగులు పడి చచ్చాను అనుంది. పురుగులు పడి దేవుని స్తుతించనందువలన అతడు పురుగులు పడి చచ్చాను. దేవుని శక్తి ఎంత పనిచేస్తుందంటే నీకు విరోధుల్ని ఉంచకుండా లేపేస్తుందండి. స్తోత్రం. దేవుని శక్తి దిగాలి అంటే, సాతాను శక్తి అణిచివేయబడాలంటే ప్రాముఖ్యమైన శక్తి ప్రార్థనా శక్తి. నేను ఇంతసేపు చెప్పినా ప్రార్థనా శక్తి గురించి ఉపద్ఘాతమే చెప్పాను. ఈసారి వస్తే ప్రార్థనకున్న ప్రాముఖ్యతలు ఏంటో చెప్తాను. అర్థమైందా నా భాష? కనుక ప్రార్థనను నిర్లక్ష్యం చేయమాకండి. అమ్మా, మీకు నా చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. ఏదో నవ్వించడానికో కవ్వించడానికో నేను రాలేదండి. నా హృదయ ఆక్రందన ప్రభు నీ ద్వారా, నా ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడైనా సరే జాగ్రత్త పడు. ఇక్కడైనా నీ జీవితాలు మార్చుకో. దేవునికి విరోధంగా ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ తొలగిపోతున్నావో, దేవునికి విరోధమైన కార్యాలు ఏం చేస్తున్నావో వాటన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకో. దేవుడు కార్యం జరిగిస్తాడు. అట్టి కృపా దీవెన మీ అందరికి దయచేయును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక. అందరిని మీరు ఆశీర్వదించును గాక. 7 వారాల్లో 7 సార్లు ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు ఎరుకో కోట గోడలు కూలిపోయినట్లుగా మీ కొట్టబడిన కోట గోడలు కూలిపోవును గాక. సాతాను వేసిన కోట గోడలు కూలిపోవును గాక. సాతాను బంధకాల నుంచి విడుదల కలుగును గాక. దేవుడే మీకు ప్రత్యక్షమవును గాక. మీ కార్యములు సఫలమవును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తల్లి వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుని దాసులు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభాతులు కూడా ప్రార్థన చేద్దాం. మౌనిగా ఉండదు ఎవరు కూడా. ప్రభా, మేము నీ ఎదుట ఏ రీతిగా ఉన్నామో మనము క్రమాన్ని అనుసరించిన వారిగా ఉన్నామా, లేదా నీతి మంతులుగా ఉన్నామో మన ప్రార్థన ఎక్కడ వరకు దాడుతూ ఉంది? సాధారణ మన కష్టార్జితాన్ని మింగివేయడానికి గల కారణం ఏంటి? ఈ లోపల ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన కొద్ది నిమిషాలు దిద్దుకుందాం. ఈ సమయంలో 7 ప్రార్థన చేద్దాం. 7 ప్రార్థన చేస్తూ ఉంటారు. మన సమస్యలు మనకి ప్రార్థన సేవ చెప్పినట్లుగానే ఈ కూడికి ఎందుకు నిమిత్తం పెట్టవయ్యా అంటే ప్రాముఖ్యమైనది సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేక ఆత్మలు రక్షించబడటం కోసం, బలహీనులు బాగుపడటం కోసం, అలాగనే వివాహం జరగవలసిన బిడ్డల వివాహాలు జరగడం కొరకు